మీ భవిష్యత్తు కార్యాచరణ అనేది తదుపరి అవతల పార్టీలో ఉన్న వ్యక్తులు ఎవరైతే సమన్వయ కమిటీకి సంబంధించిన కొంతమంది సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేము అందిస్తాము, మిమ్మల్ని పార్టీ నుంచి అయితే తీసేయడం జరుగుతుందని చెప్పేసి అన్న. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు పక్కన భువనేశ్వరి గారు కానీ ఎవరూ కూడా కూటమి పార్టీలో ఏ నాయకుడు తప్పు చేసినాకైతే ఉపేక్షించేదైతే లేదు సార్. ఇదైతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పార్టీ లైన్ దాటి ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళకి క్రమశిక్షణ చర్యలు అనేవి తప్పుతాయి, సస్పెండ్ అయితే జరుగుతాయి. మీరు చెప్పింది నేను అడిగిన క్వశ్చన్ ఒకదానికి ఆన్సర్ చెప్పారు. చెప్పండి. ఏదైతే ఇప్పుడు వినూత కోట గారు ఉన్నారో ఆవిడ మీ పార్టీ నుంచి బహిష్కరించారు, నిరూపణ చేసుకోవాలి, నేర నిరూపణ అనేది చేసుకోవాలని చెప్పారు. కొలికిపూడి గారిది కూడా అదే విధంగా. కానీ ఇక్కడ ఏదైతే టీడీపీ కార్యకర్తలకి జనసేన కార్యకర్తలు మీరు ఉన్నారో పార్టీ లైన్ కూటమికి విఘాతం కలిగేలా జనసేన కార్యకర్తలు మాట్లాడుతుంటే జనసేన నాయకుల అధిష్టానం ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతుంటే, కానీ అలాగే కోకొల్లలుగా అనేక మంది ఇప్పుడు బాహాటంగానే మీకు తెలుసు నారా లోకేష్ గారు సీఎంగా కావాలని చాలామంది బాహాటంగానే ఇండియా పరిధి దాటి బయటికి వెళ్ళి మాట్లాడిన కార్యకర్తలు నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోలేదు అని చెప్పి జనసేన నాయకులు అడగట్లేదండి, జనసేన కార్యకర్తలు అడుగుతున్నారు అంటున్నారు. వాళ్ళకేం సమాధానం చెప్తారు మీరు? సార్ ఒకటి సార్, సోషల్ మీడియా అనేది ఎట్లా ఉంటుందంటే 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు. ఇక్కడ మనం చూసుకోవాల్సిందంటే ఫస్ట్ పార్టీలో నాయకుల్ని, పార్టీ మోసే మెయిన్ వ్యక్తిని, ప్లస్ కింద కార్యకర్త. దాంట్లో ఏంటంటే పరిధిలో తీసుకోవాల్సింది విలువలతో చేసే రాజకీయాలు ఏంటనేది చూడాలి. దాంట్లో విమర్శలు చేసే వాళ్ళని పక్కన పెట్టాలి. ఇవాళ రోజున ఇదే డిబేట్లో మాట చెప్తున్నాను, మిత్రుడు మన వంశీ ఉన్నారు. నేను ఇప్పుడు ఈ డిబేట్లో మాట్లాడినా కానీ మేము ఖచ్చితంగా అయితే మేము పార్టీ గురించి మేము చర్చించుకుంటూనే ఉంటాం. అంతేగాని మీరు అట్లా మాట్లాడారు, మేము ఇట్లాగా మాట్లాడారని చెప్పేసి ఏ డిబేట్లో అయినా కానీ, ఏ ఛానల్లో అయినా కానీ టీడీపీని జనసేన వాళ్ళు కొట్టుకున్న దాఖలాలు ఉన్నాయా, లేదంటే విమర్శించుకున్న దాఖలాలు ఉన్నాయా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కలిసి నడుస్తున్నాము ప్రతి కార్యకర్త కూడా, ఆ పార్టీలో కానీ ఈ పార్టీలో కానీ. అది మీరు మెయిన్ పాయింట్ అది గుర్తుపెట్టుకోవాలి. అది ఎందుకో నేను అదే చెప్తున్నా కదా సార్, కూటమిలో విచ్ఛిన్నం చేయడానికి కొన్ని చీకటి శక్తులు అయితే చాలా ఉన్నాయి. అదే చెప్తున్నా. ఎవరంటారంటే ఇంక పేర్లు చెప్పాల్సిందే ఉంది. మాకు ప్రతిపక్షంగా ఉన్న పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉంటారు. ఎందుకంటే మేము ఇవాళ రోజున కార్యకర్తే మాకు అండ, కార్యకర్తే పార్టీకి ఆయువు అని చెప్పేసి మేము ఇవాళ రోజున చెప్పుకున్నాం. కార్యకర్త కోసం ఒక భవిష్యత్తు అనేది ఏంటంటే వాళ్ళ కుటుంబానికి అండగా ఉండడం ఏంటనేది మేము ఇవాళ రోజున ఒక మెంబర్షిప్ అనేది మేము తీసుకున్నాం. అట్లాంటిది అవతల పార్టీ వాళ్ళు ఏమన్నా తీసుకున్నారా? కార్యకర్త గురించి ఏమన్నా పట్టించుకున్నారా? ఏంటంటే అంటే మీరు ఇప్పుడు అనేది ఏదైతే లక్ష్మణరావు గారు ఒక మాట మాట్లాడారు. చెప్పండి. ఇందాక లక్ష్మణరావు గారు ఒక మాట మాట్లాడారు, మేము కార్యకర్త భవిష్యత్తు చూసుకొని 1,50,000 ఉద్యోగాలు ఇచ్చారు సచివాలయం కన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు 1,50,000 ఉద్యోగాలు ఇచ్చారు. బట్ వాళ్ళ రోజున మీ కార్యకర్త పరిస్థితి ఏంటి? మీ చక్రాల కింద తలామునకలై చచ్చిపోతే వెళ్ళి 10 లక్షలు ఇచ్చారు. కానీ అటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి మళ్ళీ మీ కార్యకర్తల కోసం మీరు భవిష్యత్తు కోసం ఏం చేస్తున్నారు? ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నా కానీ, మీ పార్టీ కార్యకర్త అయినా కానీ, మా పార్టీ కార్యకర్త అయినా కానీ ఖచ్చితంగా అయితే మనం మాట్లాడి తీరాలి. ఏ పార్టీ లక్ష్మీకాంత్ గారు మీరు మాట్లాడేది ప్రధానంగా ఇప్పుడు మీ అధిష్టానానికి, టీడీపీ పార్టీకి, బీజేపీ పార్టీ అధిష్టానానికి ఒక క్లారిటీ ఉంది. కానీ కార్యకర్తల్లో ఉన్న దీన్ని వెనకాల చీకటి కోణంలో ఎవరో వచ్చి రెచ్చగొట్టి మీ కూటమిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మాలో ఎటువంటి పొరపచ్చాలు లేవని మీరు చెప్తున్నారు. అంతేనా? ఎస్, మళ్ళీ మాట్లాడతాం మీతో. తిరుత్తూరు వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి సార్. వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి సార్. లక్ష్మణరావు గారు ఏ రాజకీయ పార్టీలు మాట్లాడే, వైఎస్ఆర్ పార్టీ తరఫున లక్ష్మణ్ మాట్లాడినా, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడినా, జనసేన పార్టీ నాయకులు మాట్లాడినా, ఎవరైనా సరే కష్టపడిన కార్యకర్తకి ఖచ్చితంగా ప్రిఫరెన్స్ ఇవ్వకపోతే ఆ పార్టీ మనుగడ కొనసాగదు. ఊరికే లక్ష్మణ్ చెప్పుకున్నట్టు మేము సచివాలయ ఉద్యోగాలు చేసాము లేదా వాళ్ళని